బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీలో ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీతో పాటు ఎంపీకి కూడా పదవికి కూడా రాజీనామా చేయడంతో ప్రస్తుతము ఏపీలో రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్ అయితే విడుదలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అటు జగన్ వెనంటే నడిచి జగన్ కి సంబంధించి అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు వైసీపీ ఘోర పరాజయం చెందడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలకు సంబంధించి విజయసాయిరెడ్డి కొంత ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీని కూడా వీడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘము నిన్న షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక నిర్వహించినట్టు కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయొస్తారు. అదేవిధంగా 29 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వడం జరిగింది. మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 13వ తేదీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి కూటమిలో కొంత తీవ్రమైన పోటీ ఉంది. గతంలో జరిగిన 2 రాజ్యసభ స్థానాలకి సంబంధించి కూటమి 3కి సంబంధించి కూడా కూటమి పంచుకున్న నేపథ్యంలో ఈ ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎవరు తీసుకుంటారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీ నుంచి అనేక మంది ఆశావహులు ఉన్న నేపథ్యంలో మరోపక్క అక్కడ బీజేపీ కేంద్రంలో కూడా ఇటు రాజ్యసభ స్థానాలకి సంబంధించి ఎంపీలకు సంబంధించి బలం పెంచుకునేందుకు కసరత్తు కొనసాగుతుంది. కాబట్టి బీజేపీ లేదా టీడీపీకి సంబంధించి ఈ ఒక రాజ్యసభ స్థానాన్ని తీసుకునే అవకాశం కనపడుతుంది. మొత్తంగా ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలంలో దానికి సంబంధించి ఒక ఎంపీ స్థానం ఖాళీ అయిందో దానికి సంబంధించిన ఎన్నికల నగారా మోగన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనపర్తి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ పనులను పరిశీలించారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. సుమారు 30 కోట్లతో అనపర్తి రైల్వే స్టేషన్ పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో అమృత్ పథకం కింద ఏదైతే మన అనపర్తి స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతున్నదో ఆ పనులు పరిశీలించడానికి నేను సోదరులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, ఇంకా 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, మేమందరం కలిసి ఇక్కడ ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో మేము చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ప్రభుత్వం తరఫు నుండి, అదే విధంగా స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలుగా మేమున్నటువంటి సందర్భంలో కూటమి మంచి సమన్వయంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనపర్తి స్టేషన్ అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో అమృత్ పథకం కింద ఏదైతే మన అనపర్తి స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతున్నదో ఆ పనులు పరిశీలించడానికి నేను సోదరులు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోదీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. రేపు ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మనకి సైదులు అందిస్తారు లైవ్ లో. సైదులు చెప్పండి. శిరీష, ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్న ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీడి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అందులో పొందుపరచడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా దాన్ని అని చెప్పేసి భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు ఈ నెల 9న ప్రవేశపెట్టింది. అయితే వాస్తవంగా ఆ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణకు చేయాలని అయితే దీనికి వాయిదా కూడా వేసింది 25కు. ఈ నెల 25న ఈ కేసుకు సంబంధించి అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మిగిలిన 2 కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 9న ఈ కేసుకు సంబంధించి అన్ని కూడా పరిశీలించిన తర్వాత సో ఈ 25కి వాయిదా వేశారు విశాల్ గోగ్నే న్యాయమూర్తి. అయితే ఈ కేసు బీజేపీ కక్షపూరితంగానే
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా మిగిలిన కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ కూడా తన ఎక్స్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. బీజేపీ కక్షపూరితంగానే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులపైన ఇతర నేతలపైన ఇలాంటి అభియోగాలు నమోదు చేస్తుంది, వీడిని వాడుకుంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం సో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆ కేసుని మళ్ళీ తిరిగి ఈ కేసుని మళ్ళీ మరొకసారి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున నగదు అక్రమ చలామణికి జరిగింది కాబట్టి అందులో కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా కేసు విచారణ చేయాల్సిందని చెప్పేసి ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఛార్జిషీట్ని పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపడుతుంది. అయితే చూడాలి మరి యాక్చువల్గా ఈ మనకి 9వ తారీఖునే ఛార్జిషీట్ దాఖలు చేసి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు సమర్పించింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు ఈ నెల 25కు వాయిదా వేసిన నేపథ్యంలో 25న ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరగనున్నది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇటు ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ఎస్కే మట్టా కూడా ఇటు ఈడీ తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అన్ని వాస్తవాలన్నీ కూడా మేము ఈ నగదు అక్రమ చలామణికి ఏ విధంగా పాల్పడ్డారనేది మొత్తం కూడా మేము చూసాం కాబట్టి నగదు అక్రమ చలామణికి పాల్పడితే ఇది PMLAలోని సెక్షన్ 3(4) కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పేసి కూడా ప్రత్యేక ఈడీ తరపున ఉన్నటువంటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్కే మట్టా న్యాయమూర్తి ముందు కూడా వాదనలు వినిపించారు. అయితే దీనికి ఈ నెల 25కు విచారణ ఉంది కాబట్టి సో ఆ విచారణ సమయంలో మరి ఇటు ఏం వాదనలు జరుగుతాయి ఇటు ఈడీ తరపున, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ నేతల తరపున న్యాయవాది కూడా ఏ విధంగా వాదనలు వినిపిస్తారన్నది కూడా ఆ రోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం ఈ ఈడీ మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలని ఈ యొక్క ఛార్జిషీట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ యొక్క ఛార్జిషీట్లో A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని అందులో పొందుపరచడం మాత్రం దేశవ్యాప్తంగా నిరసన అయితే కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా ఈడీ కార్యాలయం ముందు ఇటు PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుంటారు. ర్యాలీగా చేరుకున్న తర్వాత ఈడీ కార్యాలయం ముందు కూర్చొని అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతారు. నిరసన తెలిపిన తర్వాత దాదాపుగా 1 గంట 2 గంటల పాటు నిరసన తెలిపిన తర్వాత అక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఈ కేసుని వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ కూడా అభియోగం దీనిలో పొందుపరిచారు. కావాలనే కుట్రపూరితంగా ఇటు సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా ఇందులో ఛార్జిషీట్లో పొందుపరిచారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అయితే ఆరోపిస్తుంది. దానిలో భాగంగా మాత్రం నిరసన కార్యక్రమాలు అయితే దీన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించింది కాబట్టి మరి కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ గవాయి, జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది. మొత్తానికి నేడు కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కంచె గచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది.
కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుంది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది. మొత్తానికి నేడు కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కంచగచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కంచగచ్చిబౌలి ఇష్యూ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపేమో మన సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది, ఇక మరోవైపు విద్యార్థులు అలాగే ప్రతిపక్షం కూడా కొన్ని ప్రూఫ్స్ కూడా ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో విచారణ ఎలా జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి సంచలనాత్మకంగా మారినటువంటి హెచ్యూ పరిధిలోని కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది వస్తుంది న్యాయ వ్యవస్థల నుంచి అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఇక ఈ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో సుప్రీంకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. గతంలో విచారణలు జరిగినప్పుడు నేటికి వాయిదా వేయడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ ఇటు ఎస్యూ పరిధిలోని కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి అంశం మీద అటు తీర్పు వెలువరించనుంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఇటు కోర్టు చెప్పిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం అక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగనివ్వవద్దు అని చెప్పిన తర్వాత లోపల ఏర్పాటు చేసినటువంటి జేసీబీలు మొత్తాన్ని కూడా తెలంగాణ సర్కారు బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికే 100 ఎకరాలకు పైగా అక్కడ చదును చేసినటువంటి వాటన్నిటికి సంబంధించి, అలాగే మరోవైపు లోపల జంతువులు చనిపోయాయి, అలాగే ఎన్నో అటు దాదాపు అనేక వందల రకాల స్పీసీస్ అనేవి అక్కడ ఉన్నాయి, వాటన్నిటికీ హాని కలుగుతోంది. చాలా నష్టం అనేది జరిగింది. ఇప్పటికే ఇక మీదట ఆ భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదు. ఇదంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతంగానే ఉంచాలి, అది అటవీ ప్రాంతము హెచ్యూ పరిధిలోనే ఉండాలనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా హెచ్యూ విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే కేసు అనేది సుమోటోగా ఇటు సుప్రీంకోర్టు స్వీకరించిన తర్వాత వాటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపు ఒక కేంద్ర సాధికారత కమిటీ కూడా ఇక్కడికి చేరుకుంది. కేంద్ర కమిటీ ఇక్కడికి చేరుకొని హెచ్యూ భూముల్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 25 వద్దకు వెళ్ళి ఆ 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి స్టేటస్ మొత్తాన్ని కూడా తెలుసుకుంది కేంద్ర కమిటీ వచ్చి. అలాగే ఈ కేంద్ర కమిటీలో అటు లాయర్ అడ్వకేట్స్ ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకవైపున అటు ల్యాండ్ వద్దకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అలాగే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశమై అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసుకుని విద్యార్థుల నుంచి ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఆ తీర్పు వెలువరించనుంది. మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పును వెలువరించబోతున్నటువంటి ఉత్కంఠ కలుగుతోంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం సైతం తాము చెప్పినటువంటి మాటలకు కట్టుబడుతూ అక్కడ ఎటువంటి అటవీ ప్రాంతం అనేది లేదు, అది ఇండస్ట్రియల్ క్యారిడర్ గా కొనసాగడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం, అది ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశానికైతే కట్టుబడి ఉందో వాటన్నిటి తాలూకు ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే కౌంటర్ను కూడా సబ్మిట్ చేసింది. మరోవైపు ఇప్పటికే మరొక పిటిషన్ కూడా దాఖలైంది. హైకోర్టులో వటా ఫౌండేషన్ దాఖలు చేశారు పిటిషన్స్, మరోవైపున స్టూడెంట్స్ పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా వరుస పిటిషన్లు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరొక పిటిషన్ కూడా దాఖలైనట్లు తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు, ఎందుకంటే గతంలో హైకోర్టులో విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు అనేది పెండింగ్ లో ఉన్న కారణంగా హైకోర్టులో విచారణను సైతం మరొక తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టులో విచారణను దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతుందనేది మరికొద్ది సేపట్లోనే తేలబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉదయం
9 గంటలు దాటితేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావడానికి అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ప్రతిరోజు కూడా ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 43.1గా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో కూడా 41.3 గాను, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.2 గాను, మంచిర్యాల జిల్లాలో 45.8 గాను అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తా ఉంది? గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్చి మొదటి వారంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా మంచిర్యాల జిల్లా మన 2 రోజుల క్రితం నమోదు కావడం జరిగింది. చుట్టుపక్కల కోల్ మైన్స్ ఉండడం వల్ల, జైపూర్ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యాహ్నం బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. కళ్ళద్దాలు, క్యాబు తగు రక్షణ లేని బయటికి వెళ్ళడం లేదు. ఏమైనా పనులు ఉంటే ఉదయమే 9-10 లోపల చేసుకుంటున్నాము. మన సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్తున్నాం సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రతను చూస్తే ఎట్లా ఉంది? గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి. కొద్దిగా మా ఎల్లంపల్లి ప్రాజెక్టే ఎండిపోతుంది, అంత ఎండలు కొడుతున్నాయి ఇక్కడ. ఈసారి 49-50 డిగ్రీలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ ఎండలు. రైట్ బ్రదర్, మీరు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం తేడా ఎలా ఉంది? ఎండల తీవ్రతకు ఎట్లా అనిపిస్తూ ఉంది? గత సంవత్సరం కంటే ఈసారి ఏప్రిల్ మాసంలో 46 నుంచి 50 పైచీలకు ఉష్ణోగ్రతలు పెరిగి చాలా ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా కూడా ఏదైతే 1 to 9th వరకు పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ నడపడం, ఎగ్జామ్స్ అనేటి కాకపోవడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. గతం కన్నా ఈ ఏప్రిల్ మాసంలో 46 నుంచి 50 పైచీలు కనబడుతుంది. ఇంకా మే మాసంలో 50 పైచీలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు దిశగా ఆలోచించి అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి పనులు ముగించుకొని, ఏదైతే 9-10 లోపు పనులు ముగించుకొని మరలా సాయంత్రం 4 తర్వాత బయటకు వస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కూడా కావాల్సిన నీరు కానీ, గొడుగు కానీ, క్యాప్ కానీ ధరించి పోవడం వల్ల వడదెబ్బకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. రైట్, ఇదైతే నిజంగా స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉందని చెప్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి ప్రాంతం కావడంతో ఇటు ఓసీపీలలో పనిచేసేటువంటి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కూడా కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం కొన్ని ఓసీపీలలో కూడా ఏదైతే చలువ పందిర్లు వేసి మజ్జిగ ప్యాకెట్ అందజేసినప్పటికీ కూడా పని వేళల్లో ఖచ్చితంగా మార్పులు, సమయాలను తగ్గించి కూడా వేరే సమయాలు కేటాయించాలి. ఏదైతే డ్యూటీ సమయాలలో కూడా సడలింపు ఇవ్వాలని అయితే కార్మిక సంఘాలు ఇప్పటికే కూడా యాజమాన్యాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరో కొన్ని రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ మాసంలో ఎలా ఉంటే వచ్చే నెల మే మాసంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందంటే ప్రజలైతే జంకుతున్నటువంటి పరిస్థితిగా ఇప్పటికే కూడా ఇటు వైద్యులు, అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవసరం ఉంటేనే, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఖచ్చితంగా గొడుగు కావచ్చు, ఏదైతే రుమాలు లాంటి చుట్టుకొని బయటికి వెళ్ళాలి. చల్లని పానీయాలను, నిమ్మరసాన్ని ఎక్కువగా సేవించాలని అయితే ఇటు డాక్టర్లు అయితే ప్రజలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్.